after 2 months. Hello guys, namaste. This is Naveen and welcome to my channel Naveen Travel Tells. ఈరోజు మేము వెళ్తున్న జర్నీ వచ్చేసి హరిశ్చంద్రగఢ్ అంటే మహారాష్ట్ర. సో హరిశ్చంద్రగఢ్కి ఇప్పుడు ఎలా అంటే వయా షిరిడి అండ్ త్రయంబకేశ్వరం నుంచి వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చి టైం 4:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా జర్నీ 12 hours చూపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 4:30కి అలా రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. సో చూడాలి ఏ టైం వరకు రీచ్ అవుతామో ఏంది అని. ఇప్పుడే అలా బైక్స్కి పూజ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయినాం. మహారాష్ట్రకి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇప్పుడు హరిశ్చంద్రగఢ్కి. బట్ మాకున్నది 4 days టైం కాబట్టి ఈ 4 daysలో వీలైనంత వరకు కవర్ చేసుకొని రిటర్న్ అవ్వాలని చూస్తున్నాం. అందుకే మధ్యలో ఎల్లోరా కేవ్స్, ఇంకా మినీ తాజ్మహల్ ఉంది కదా మన బీబీ కా మక్బరా. సో ఈ రెండు టచ్ చేసుకొని అలానే షిరిడి వెళ్ళిపోయి అటు నుంచి త్రయంబకేశ్వర్, ఆ తర్వాత హరిశ్చంద్రగఢ్ వెళ్ళాలని ప్లాన్. బట్ ఏమవుతుందో చూడాలి. ఈ కూకట్పల్లి ట్రాఫిక్ దాటేలోపే చీకటి అయిపోయేలా ఉంది అనుకున్నట్టే అయిపోయింది. ఇంకా కూకట్పల్లి దాటలేదు, ఇంకా పటాన్ చెరువు ఉంది, ఇవన్నీ దాటాలి. ఇవన్నీ దాటేలోపే చీకటి అయిపోతుంది. ఇప్పుడే అలా స్నాక్స్ బ్రేక్ అయిపోయింది. హైవే ఎక్కుతున్నాం. ఇంతసేపు ట్రాఫిక్లో ఇరుక్కడంతో దాటి ఇప్పుడు రావడానికి ఇంత టైం పట్టింది. బాబా హైవే చూడ ఎంత బాగుంది. ఇలాంటి హైవే ఉంటే 12 hours జర్నీని 10 hours ఫినిష్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇద్దరివి R15. సో 80 to 90 అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా సంతోషపడ్డామా లేదో అలా డైవర్షన్ వచ్చేసింది. ప్రజెంట్ ఇప్పుడు ఇది బీదర్ రూట్ నుంచి వెళ్తుంది. మనం వెళ్ళేది ఔరంగాబాద్ కాబట్టి ఈ బీదర్ నుంచే చూపిస్తుంది రూట్, బీదర్ అవుట్స్కట్స్ నుంచి. బట్ ఈ రోడ్లో ఏంటంటే ఈ టైంలో జర్నీ కొద్దిగా సేఫ్ కాదు. బట్ ఇద్దరం ఉన్నాం, నాన్ స్టాప్గా వెళ్దాం అనుకున్నాం కాబట్టి సో నో ప్రాబ్లం. బట్ మధ్యలో ఇక్కడ ఆగాలంటే మాత్రం చూసుకొని ఆగాల్సి వస్తుంది. ఏదైనా మంచి విలేజ్ చూసుకోనో లేదా పెట్రోల్ బంక్ చూసుకొని ఆగాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే ఆల్రెడీ వెహికల్స్కి రెస్ట్రిక్షన్ కాబట్టి సో స్టాప్ చేసే అవసరం అయితే ప్రజెంట్ అయితే లేదు. సో ఇంకో 100 kilometers అలా వెళ్ళిన తర్వాత ఇంకో 5 minutes బ్రేక్ ఇవ్వాలి. బైక్లో కూడా ఫుల్ ట్యాంక్ ఎలా పెట్రోల్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 500 kilometers వెళ్ళిపోతుంది ఇది నాన్ స్టాప్గా. అనుకున్న దానికన్నా చలి చాలా ఎక్కువగా ఉంది. సో ముంగటే ఏదో విలేజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని ఇక మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు డే 2 ఇన్ అవర్ వ్లాగ్. ప్రజెంట్ మేము ఉంది పత్రేలో. ఇక్కడ చిన్న సిటీ ఇది. ఇక్కడే స్టే అయిపోయింది అండ్ లంచ్ కూడా అయిపోయింది. ఇక స్టార్ట్ అవుతుంది. ఆగిన రెస్టారెంట్ ఇదే, స్టే చేసింది కూడా ఇక్కడ. ఇది రెస్టారెంట్ అండ్ దిస్ వన్ ఇస్ హోటల్. పర్లేదు, బార్గెన్ చేసి 6 hours కోసం బార్గెన్ చేసాం. ఎంత లాస్ట్ 800 నుంచి 500కి డ్రాప్ అయ్యింది. స్టే చేయొచ్చు, గీజర్ ఉంది, ఏసీ ఉంది, హోటల్ బాగుంది, ప్లేస్ బాగుంది. ఇది మేము ఆగిన ఏరియా పత్రి. ఓకే లెట్స్ గో. నిన్న ఏదో అనుకున్నాం కానీ చలి మార్నింగ్ మబ్బులో చాలా విపరీతమైన చలి తట్టుకోలేకపోవడం. చేతులు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి. తప్పక సైడ్ కప్పుకొని ఇట్లా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ లేకపోతే నాన్ స్టాప్గా ఎల్లోరా వెళ్ళిపోతున్నాయి నేను.
ఓకేనా ఫుల్ కర్ हाँ 8 पॉइंट इधर పెడతా హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు మేము ట్రావెల్ చేసింది 425 కిలోమీటర్స్. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తే 8.67 లీటర్స్. సో 8.67 లీటర్స్ డివైడెడ్ బై 425 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 49 అంటే లీటర్కి 49 కిలోమీటర్స్ మైలేజ్. 14 ఇయర్స్ వెహికల్ అయ్యి ఉంటే ఇంత మైలేజ్ ఇస్తుందంటే వా గ్రేట్, చాలా గ్రేట్. ఇంత దగ్గర నుండి ఆ కొండల్ని చూస్తుంటే వచ్చే ఫీలింగ్ ఉంది కదా, అస్సలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం. వా సూపర్ ఫీలింగ్. మంచి ట్రావెల్ పార్ట్నర్, మంచి బైక్, మంచి రోడ్, మంచి సాంగ్స్. వా వాట్ ఏ కాంబినేషన్. అప్పుడే సూర్యుడు అస్తమించేస్తున్నాడు. ఈ ట్రావెల్ చేస్తే ఏందో ఏమో ఇంత తొందరగా సన్సెట్ అయిపోతుంది. డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, డే ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. ఇలా చిటికెలా గడిచిపోతుంది. ఇప్పుడే సైడ్కి ఆగి అలా చిన్న స్నాక్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడే వడాపావ్ చాలా బాగుంది. అండ్ కెమెరా ఎలా రికార్డ్ అవుతుంది, అంత రికార్డ్ అవుతుందా లేదా సరిగా అని చెప్పి చెక్ చేసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కదా. హైలైట్ ఏంటంటే మేము వెళ్దాం అనుకుంది ఫస్ట్ అజంతా కేవ్స్. అది 5:30కే క్లోజ్ అవుతుందంట. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. సో బీబీకా మక్బరాకి షిఫ్ట్ అయిపోయినాం. ప్రజెంట్ ఔరంగాబాద్. బీబీకా మక్బరా, ది మినీ తాజ్మహల్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో లొకేట్ అయి ఉంది ఏరియా. నైట్ టైం కదా, సో కెమెరా అంతా క్యాప్చర్ చేయలేకపోతుంది. బట్ మార్నింగ్ టైంలో వస్తే ఇంకా వ్యూస్ చాలా బాగుంటాయి. నైట్ టైంలో కూడా లైటింగ్స్ అదర కొట్టేశారు అనుకోండి. ఇంకా హిస్టరీలోకి వెళ్తే 1660లో ఔరంగజేబ్ కొడుకు తన తల్లి జ్ఞాపకార్థం కోసం కట్టించాడంట. సింప్లీ సూపర్. అప్పట్లో ఈ కట్టడానికి 7 లక్షల వరకు ఖర్చు అయినాయంట. ఒకవేళ షిరిడి వరకు వచ్చి బీబీకా మక్బరాని చూడాలనుకుంటే మాత్రం వచ్చేసేయండి, ఎందుకంటే జస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మన హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి 535 కిలోమీటర్స్ అలా అవుతుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మార్నింగ్ టైమ్స్. ఇప్పుడే బీబీకా మక్బరా నుంచి స్టార్ట్ అయిపోయినాం, అంటే ఔరంగాబాద్ నుంచి స్టార్ట్ అయినాం షిరిడికి. ఇక్కడ నుంచి షిరిడి జస్ట్ 108 కిలోమీటర్స్, జస్ట్ 2 hours ట్రావెల్. 2 అవర్స్లో వెళ్ళిపోతాం, ఎంతకన్నా 2.5 అవర్స్లో అలా రీచ్ అయిపోతాం. 10:30కి అలా రీచ్ అయిపోతామని మేము అనుకున్నాం, కానీ మాతో విధి ఆడుకుందాం. 2-3 స్టంట్లు అయినాయి. ఆ
స్టంట్ దెబ్బకి అలా టైం వేస్ట్ అయిపోయింది. ఇదే మాకు జరిగిన ఫస్ట్ స్టంట్, షిరిడీకి వచ్చిన డైవర్షన్. हाईवे पे जा रहे हैं? हाँ? हाईवे पे जाता? नहीं इधर नहीं आता भैया, कहाँ जाने का? हाईवे पे जाना है कौन सा है? शिरडी। नहीं नहीं तुम गलत आ गए। इधर से रास्ता दिखा रहा है? हाँ रास्ता दिखा रहा हूँ और ये रास्ता बहुत कच्चा है, ऐसा तालाब में से आता हूँ। हाँ हाँ तालाब में पानी है। वापस गांव में से आएंगे तुम तो जो हाईवे पे जो टर्न मारेंगे तुमने हाँ हाँ वो सीधा जाने का था, वहाँ से 4 किलोमीटर में पहला ही ब्रिज लगेगा, हाँ हाँ। वहाँ से राइट लिए ना सीधा शिरडी चले जाता। वो मैप में नहीं दिख रहा है, इस इधर से दिख रहा है। नहीं वो मैप में तो ये कच्चा रास्ता ज़्यादा बना है। ठीक है भाई, थैंक यू। Thank you. ऐसा सीधा गाँव जो हाईवे से टर्न मारेगा आपने, हाँ 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 इधर चल रहा वहाँ से सीधा जाने का, ब्रिज लगेगा, हाँ। ब्रिज के नीचे से राइट ले लेगा। ఇప్పుడే మాకు తెలిసింది ఏంటంటే ఇది షిరిడి వెళ్ళే రూటే అంట, కాకపోతే మాకు కాదంట. బై వాక్ పాదచారులు వస్తారు కదా, వాళ్ళ కోసం ఉన్నట్టు ఈ రూట్. ఈ రూట్లో మేము వెళ్తే మా పరిస్థితి అదొకటి. గూగుల్ తల్లి వచ్చేసిన 10 + 10 20 కిలోమీటర్లు మళ్ళీ ఎక్స్ట్రాగా పోవాల్సి వచ్చింది. సరేలే ఎలా అయినా సరే కవర్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాం. మాకు ఇంకా ఏ బ్రేకులు ఉండొద్దు అనుకున్నాం, కానీ మధ్యలో వచ్చింది ఇంకో బ్రేక్. సీట్ ఏది? సీట్ లేదా? ఆడ ఎత్తేసింది అన్నావు కదా, పోదామా? ఇంత పెద్ద స్టాండ్ ఏంద్రా, నీ అప్పు తీయకుండా అయిపోవు, వేసుకుంటా అన్నావు. పక్ హైలైట్ ఏంటంటే R15 వీటది సీట్ ఆల్రెడీ ఇరిగిపోయింది, ఆ సీటు పోయింది. అది వెనకడానికి పోతున్నాం వెనక్కి వల్ల. చాలా దూరం ఉంటుంది పక్కా, ఒక 10 కిలోమీటర్స్ పక్కా. పోదామా? పోదామా? ఏడే డ్యామేజ్ అయింది చూపి. ఇంకా లక్ రా రే, ఎంత స్పీడ్లో పడ్డదిరా అది. అరే ఏదైనా బండి గుద్ది ఇటు పడేసి ఉండొచ్చు, అదే. అటు పడ్డది ఇటు ఎందుకు వస్తుంది? సరే సరే, ఇక్కడ ఏరియా మంచిగా లేదు పా. థ్యాంక్స్ రా, నాకైతే ఓపే లేకుండే. ఆ ఒక్క సెకండ్ వెనక్కి పోయింటే అయిపోతుండే మన పని. బాబు ఏం చేస్తున్నావు? ఇట్లా రెడీ అని చూస్తా. ఫైనల్లీ షిరిడి రీచ్ అయిపోయినాం. 2 స్టంట్లు కాకపోయి ఉంటే ఎప్పుడో రీచ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి రూమ్ ఎత్తుకోవాలి అనుకున్నాం, కానీ అనుకునే లోపే మనకు ఆ పని తగ్గిపించింది.
कितना भाई 200 रुपये 6 घंटे के लिए अरे वो अच्छा नहीं रहेगा 400 में 300 वाला भी है वो पसंद नहीं आएगा तुम्हारे को वो भी दिखा देता 400 वाला दिखा था 600 वाला दिखा था 600 वाले में कहता होटल का अच्छा रूम रहेगा गर्म पानी ठंडा पानी सब रहेगा गाड़ी लगाने के लिए पार्किंग का जगह रहेगा एक बार देख लो ऊपर 12 बजे तक रूम रहेगा 6 hours. లాస్ట్కి ఇతనితోనే బేరం కుదిరి చేసుకున్నాం, ఎందుకంటే బైక్ పార్కింగ్ కూడా ఉందన్నాడు కదా. సో లగేజ్ బైక్ ఇవన్నీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక తప్పదు రూమ్ తీసుకోవడం. పొద్దున్నే 6 గంటలకు లేచి 6:30 వరకు రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాం. వీలైతే నార్మల్ దర్శనం, లేదంటే విఐపి పాస్ తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర టైం లేదు కదా. నా బ్యాగ్ ఇది నాకు ఓన్లీ ఫర్ కెమెరాస్ ఇంకా ఎలక్ట్రానిక్స్ కోసం. ఈ బ్యాగ్ నానిది, ఎన్ని పెట్టి ఇంట్రోడు. గ్లౌస్ కంపల్సరీ. ఈ గ్లౌస్ తీసుకున్నా ఆన్లైన్లో, బట్ ఇంకా మంచిగా తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు సరిపోలేదు వింటర్కి. మేము తీసుకున్న ఈ రూమ్ 500కి 100/100% వర్తి. వై బికాస్ మంచి రూమ్, నీట్గా ఉన్నాయి, మంచి బెడ్ ఉంది. కాకపోతే వాడు హాట్ వాటర్ వస్తాయని చెప్పింది, కానీ హాట్ వాటర్ రాలేదు. కూల్ వాటర్ తోటి స్నానం చేయాల్సి వచ్చింది, దర్శనంకి లేట్ అవుతుందని చెప్పి. నైస్ రూమ్, పర్లేదు. లెట్స్ గో. Day 3 in our Maharashtra trip, Shirdi to Trimbakeshwar. సో ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ 120 కిలోమీటర్స్ ఉంది. 2.5 hour టైం అలా చూపిస్తుంది. బట్ మధ్యలో ఒకసారి ఆగాల్సి వస్తుంది, స్నాక్స్, టీ బ్రేక్స్ ఇవన్నీ, కాబట్టి ఒక 3.5 hours జర్నీ టైం ఉంటుంది ఎంత కదన్నా. हाँ हाँ अभी नवीनदार ने बोले तो आ जाता. फोटो ले लो. ఇప్పుడే ఇద్దరు టచ్ అయ్యారు. వాళ్ళంట మమ్మల్ని ఎక్కడి నుంచి చూసుకుంటూ వస్తారంట, ఎవరు యూట్యూబర్స్ అనుకొని చెప్పి ఫాలో అవుతున్నారంట. ఛానల్ నేమ్ అడిగి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పేసి నా ముంగటనే సబ్స్క్రైబ్ చేసిరు. అండ్ హైలైట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఇది నా ఫస్ట్ వ్లాగ్ అని. ఏముంది, ఇంకొంచెం సపోర్ట్ దొరికి నాకు కొంచెం మంది సబ్స్క్రైబర్లు వచ్చి ఫాలో వచ్చేది అనుకొని ఇది ఛానల్ని పెద్ద చేద్దాం. ఇప్పుడు మీరు ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ చూసేది హరిహర ఫోర్ట్. డేంజరస్ ట్రెక్లలో ఇది ఒకటి మహారాష్ట్రలో. ఒకవేళ వీలుంటే ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేద్దాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. తొందరగానే వచ్చినాం కదా, నార్మల్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ నార్మల్ దర్శనంలో 8 hours టైం పడుతుందంట. అందుకే విఐపి పాస్ తీసుకున్నాం. 200 సంథింగ్ 200 పడింది. బట్ అనుకున్న దానికన్నా కొంచెం ఎర్లీగా అయిపోయిందిలే దర్శనం. 3 hours దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి
లగేజ్ మళ్ళీ ప్యాక్ చేసుకొని అన్నీ చెకింగ్ చేసుకొని హరిశ్చంద్రగఢ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడే త్రయంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం హరిశ్చంద్రగఢ్కి. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్కి 3 అవర్స్ జర్నీ అని చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఘాట్ ఉందో. హైలైట్ ఏంటంటే మొబైల్లో సిగ్నల్ కూడా అవ్వాలి. ఓరి అమ్మ జీవితం. అయిపోయింది నాయన. కేకనే నువ్వు అడ్వెంచర్ బైక్ కావాల్సింది. నువ్వు అడ్వెంచర్లకు కొట్టాల్సింది. ఓకే ఓకే చూసుకొని రూట్ బాగాలేదు. రోడ్ క్లోజా? పోదాం అవుద్దా? అడుగుదా మేడం? ఉన్నారా ఈడ? పోయింది వాళ్ళు అర్థమవుతలేదు. ఒక చూపిస్తుంది నాకేమో రాళ్ళు పెట్టారు. దాంట్లో వల్లాడు దీంట్లో వల్లాడు. ఎట్రా ఏమో అర్థమవుతలేదు. ఏడైతే ఆగినా మా ఊరికి పోదామా? వాడు ఆపకుండా పోతాడేమ్రా? వాడు ఆపకుండా పోతాడు. దొంగలు అనుకుంటుండేంది మనల్ని చూశాడు. డెహ్రాడూన్ ఉన్నది వెహికల్. నా లైవ్ లొకేషన్ ఓకేనా పంపినా? నువ్వు ఉండు. रोड क्लोज है ना उधर? रोड क्लोज होंगी कदा? क्लोज है? हाँ क्लोज है. पूरा नहीं है उसीलिए वापस जा रहे हैं हम. मालूम नहीं, हम भी पहली बार आए. हम भी पहली बार है. उधर तक महाराष्ट्र तक मालूम है मुझे रास्ता मार. इधर रास्ता है कि नहीं मालूम था. और रोड का क्या बोलते कंस्ट्रक्शन काम चल रहा है. कोई है कि नहीं? कोई भी नहीं है. है उसीलिए थोड़ा दिमाग खराब हो रहा है. पीछे जा रहा हूँ. ठीक, कोई बात नहीं. आधा किलोमीटर तक रास्ता है. उसके पीछे कुछ भी नहीं. कुछ भी नहीं है. थैंक यू. या డేరాడూన్ నుంచి వస్తున్నారు ఇప్పుడు ఏంది వాళ్ళ. అదే రూట్ ఉంది అనుకోని వాళ్ళు కూడా వచ్చిర్రు. రూట్ లేదని చెప్పిన. ఇప్పుడు ఎట్లా మరి మనం ఆ విలేజ్లో స్టే చేద్దాంపా. అడుగుదాం విలేజ్లో ఉందో లేదా.
వాళ్ళకు కూడా తెలియదు అంటారా, ఫస్ట్ టైం అంట వాళ్ళు వచ్చేది. ఈ అమ్మ జీవితం, ఈ చలి ఏంది, ఈ చలితో పాటు ఈ అమ్మ ఇది రోడ్డా, ఇవి ఏం తయారు చేసింది, ఇది మాస్టర్ పీస్, ఇది నార్మల్ది కాదు. ఎవడరా అరే ఈ కాంట్రాక్టర్, ఇంత ఏమైందిరా నీకేమైంది? స్లోప్లో హారం కొడితే ఏడా బ్రేక్ కొట్టాలి? నా టైర్లో గాలి ఉందా? నీ టైర్లో గాలి ఉందానా? ఉంది ఉంది. సడన్గా కాజాలు వచ్చి కొబ్బరికాయలు వాళ్ళ కొట్టుకొని అడుగుతా చూడు, నా పేస్ట్లో ఉప్పు ఉందా అని. అట్లా అడిగినవరా రే? గాలి ఉందా? ఉంది. ఈయన చేద్దాం. చూద్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు, అడుగుదామంటే చుట్టుపక్కల మనిషి లేరు. ఎందుకంటే టైము ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. ఈ టైంలో ఎవరినన్నా అడుగుదామన్నా ధైర్యం రావట్లేదు. కానీ అయినా సరే ధైర్యం చేసి కింద ఒక ఇంటి వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే రోడ్ అలా క్లోజ్ చూపిస్తుంది, బట్ మట్టి రోడ్ ఉంటుంది పక్కన, అది కంటిన్యూ వెళ్ళిపోమన్నాడు. సో వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ దిగిన గుట్టంతా మళ్ళీ ఎక్కాలి. బైక్ ఇక్కడ పార్కింగ్స్ అయిపోయినాయి. హైలైట్ ఏంటంటే ఇక్కడ పడుకుంది కదా ఈ అంకుల్ మాకు షెల్టర్ ఇచ్చిన ప్రజెంట్. ఇక్కడ పడుకోమని చెప్పిండు. ప్రజెంట్ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. తెచ్చుకున్నాం మ్యాగీ, ప్యాన్, ఫ్రై ప్యాన్, వాటర్, కట్టెలు తెచ్చుకున్నాం. స్టవ్ అంకుల్ ఇచ్చేసాడు. చాలా పెద్ద స్టవ్, అడ్వాన్స్డ్ స్టవ్. ఊదుతూ ఉండాలంటే ఆన్ అయిపోతుంది. అక్కడ మా బైక్స్ ఉన్నాయి, ఇక్కడ మేమున్నాం. మ్యాగీస్, వాటర్. ఆహా వాట్ ఏ స్టవ్ బ్రో, సెట్. ఇది నేను ముందే ప్రిపేర్ వచ్చినందుకు కరెక్ట్గా ఆగలేని టైంకి ఫుడ్ దొరికింది. ఫుడ్ తెచ్చుకున్నాం ఆల్రెడీ బ్రో. ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవడానికి మేమే తెచ్చుకున్నాం. ఆగట్లేదు. పొద్దున 6కి స్టార్ట్ అవుదాం, ఓకేనా? అనుకుంటే ఓకే వేసుకొచ్చాం. రెడీ అయిన తర్వాత చూపిస్తా. పొగలు కక్కుతున్న మ్యాగీ. వేడిగా మా కోసం మ్యాగీ రెడీ అయిపోయింది. ఇదే మా డిన్నర్గా ఈరోజుకి. ప్రస్తుతం టైం వచ్చేసి 3:45 AM. 6:30 వరకు స్టార్ట్ అయిపోవాలి ట్రెక్కింగ్కి. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకో పార్ట్ 2 ఉంది, ది హరిశ్చంద్ర ఘాట్ ట్రెక్. సో మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ more videos like this. And thank you for watching my video. Signing off, Naveen.